ఇది బెంగుళూరు ఫోర్ట్ అండి. కేఆర్ మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దీన్ని చూసే ఉంటారు. దీని చరిత్ర ఏంటో ఈరోజు చూద్దాం. ఈ ఫోర్ట్ రెండు నిర్మాణాలుగా ఉండేదండి. ఒకటొచ్చేసి మనకి మెయిన్ ఫోర్ట్ అనమాట. ఈ కింద ఉన్న చిన్న నిర్మాణం. పైన ఉన్నది వచ్చేసి పేట. ఈ ఫోర్ట్కి అనుబంధంగా పేట అని ఒక దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ పేటలో మనకి చాలా రకాలైన సముదాయాలు వాళ్ళ వాళ్ళ కుల వృత్తులు చేసుకుంటూ ఆ ఉత్పత్తులను అమ్ముతూ ఒక మార్కెట్ ఏరియా లాగా ఉండేది. ఈ మార్కెట్ ఏరియాలోనే ఇప్పుడు మనకి బలేపేట, లేకపోతే తగర్పేట, తీగలార్పేట, కుంబలార్పేట, ఇట్లా అన్ని పేటలు కూడా ఈరోజు మనం చూడొచ్చు. ఈ రెండు భాగాల కోటలో ఇక్కడ బ్లూ సర్కిల్ కనిపించింది కదా, ఈ బ్లూ సర్కిల్లో ఉన్న భాగం మాత్రమే ప్రస్తుతానికి అస్తిత్వంలో ఉంది. మిగిలినదంతా రకరకాల కారణాల చేత డిమాలిష్ చేయబడింది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ బ్లూ సర్కిల్లో ఉన్న ఢిల్లీ గేట్ అని ఒక గేట్ ఉంది. ఆ గేట్ దగ్గర నిలబడున్నాము. ఈ కోట లోపల వైపు నుంచి మనం కోట బయటకి, అంటే పేట వైపుగా ఎంతవరకు అయితే ఈ కోట నిర్మాణం ఉందో దాన్నంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదేనండి బెంగుళూరు ఫోర్ట్ యొక్క ఎంట్రన్స్. ఇప్పుడు మనం ఢిల్లీ గేట్ దగ్గర ఉన్నాం. ఇది ఎంట్రన్స్ లాగా మనకు అనిపించిన, ఇది యాక్చువల్గా వచ్చేసి ఢిల్లీ గేట్ ద్వారా మనం ఎగ్జిట్ అవుతున్నాం కోట బయటకి. బయట వైపు మనకి పేట ఏరియా ఉండిద్ది అనమాట. ఈ కోటలోనే మనకి విక్టోరియా హాస్పిటల్ కనిపిస్తుంది, చూసారా? బ్రిటిష్ వాళ్ళు ఈ కోటను స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ కోటలో చాలా భాగాన్ని పగలగొట్టి ఆ గ్రనైట్ రాళ్లతో మనకి విక్టోరియా హాస్పిటల్ని కట్టడం జరిగింది. అసలు యాక్చువల్గా ఈ కోటని కెంపెగౌడ 1537 ప్రాంతంలో శ్రీకృష్ణ దేవరాయల తమ్ముడు అచ్యుతరాయల అనుమతితో ఈ కోట నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇవి వచ్చేసి ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు ఏర్పాటు చేసిన సైన్ బోర్డ్స్ అన్నట్టు. ఇది ప్రొటెక్షన్ ఆఫ్ ద మాన్యుమెంట్, దాని గురించిన కొద్ది వివరణ. ఆ తర్వాత కెంపెగౌడ నిర్మించిన మట్టి కోటని టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ రాతికోటగా మార్చి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ని దీనికి జత చేశాడు. ఈ పక్క మనకి ర్యాంప్ కనిపిస్తుంది కదా, ఈ కోట బురుజుల మీదకి వెళ్ళటానికి ర్యాంప్. ఇదిగోండి హైదర్ అలీ నిర్మించిన ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ తాలూకు నిర్మాణం ఇది. చూడండి మనకి ఎంత చక్కగా ఈ రోజుకి కనిపిస్తుందో ఇదంతా. ఇది వచ్చేసి తాత్కాలికంగా ఏఎస్ఐ వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక రక్షణ గేటు. యాక్చువల్గా పెద్ద గేటు, ఈ ఢిల్లీ గేట్ అనేది స్ట్రక్ అయిపోవటం వల్ల దీన్ని ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు ఢిల్లీ గేట్ యొక్క చెక్క దర్వాజాల దగ్గరికి వచ్చాం. ఇదేనండి బందీఖానా. ఆ రోజుల్లో బందీఖానా ఇది. యాక్చువల్గా ఇది గ్రిల్స్తో కనిపిస్తున్న, ఆ రోజుల్లో ఏర్పాటు వేరేగా ఉండేది. ఇదిగోండి చూడండి ఎంత పెద్ద తలుపు ఇది, చాలా గట్టి తలుపు, స్ట్రక్ అయిపోయింది. ఈ ఢిల్లీ గేట్ నుంచి మనం బయటకు వెళ్ళగానే ఫస్ట్ మనకి ఇదిగోండి విఘ్నేశ్వరుడి గుడి. అంటే లోపల కోటలోకి ఎంటర్ అయ్యేవాళ్ళు విఘ్నేశ్వర దర్శనం చేసుకొని కోటలోకి ఎంటర్ అవుతారన్నట్టు అది పెట్టారనుకుంటా. ఈ పక్కన కనిపిస్తుంది కదండి ఒక చిన్న గేట్ కనిపించింది కదా ఇప్పుడు, అది కూడా ఒక బందీఖానా. ఇదంతా రాతి గోడలు. చూడండి ఢిల్లీ గేట్ ఎంత దృఢంగా, ఎంత అందంగా ఉందో. ఇది విఘ్నేశ్వరుడి పీఠం అంచుల్లో ఉన్న శిల్పాలు. యాక్చువల్గా ఇవి పెద్ద శిల్ప సౌందర్యంతో కూడుకున్న కోట కాదు, కానీ రాజకీయంగా, ఆర్థికంగా దక్షిణ భారతాన్ని, కర్ణాటకని, ముఖ్యంగా బెంగుళూరు నగరాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక గొప్ప నిర్మాణం ఇది. ఇదిగోండి ఇది కూడా ఒక బందీఖానా. ఇంకొక విషయం ఏంటంటే ఆశ్చర్యకరమైంది, ఈ విఘ్నేశ్వరుడి గుడి ఎదురుగా మూషికాన్ని పెట్టారు. మూషికం అంటే ఎలక. యాక్చువల్గా శివాలయాల ముందు నంది ఉన్నట్టు ఈ మూషికం ఉండిద్ది అనమాట. ఇదిగోండి ఇది ఇంకొక బందీఖానా. దీనిలో బాగా కరుడు కట్టిన నేరస్తులు ఉంచేవాళ్ళంట. ఈ ఢిల్లీ గేట్ బయటకు రాగానే మనకి ఇంకొక నిర్మాణం దర్వాజా అది. దానికంటే ముందు కొద్దిగా ఒక చిన్న నిర్మాణం.
ఇదిగోండి, ఇది కూడా ఇంకొక బందీఖానా. ఈ పెద్ద దాంట్లో నుంచి ఇది కూడా ఇంకొక బందీఖానా. ఈ పెద్ద దర్వాజాలో నుంచి ఇది మూసేసి ఉన్నప్పుడు సైడ్న ఇంకొక చిన్న ఎంట్రన్స్ అన్నమాట ఇది, ఒకళ్ళు ఇద్దరు పోయేదానికి. చూడండి ఎంత చక్కగా ఉందో ఇది. ఈ రోజుకి చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసారా అండి, టిప్పు సుల్తాన్ సింహంతో పోరాడుతున్న ఒక బొమ్మని ఇక్కడ చూడొచ్చు మనం. ఇదేనండి కోట వెలుపలి భాగం అన్నట్టు. ఈ భాగంలోనే కోటలోకి సందర్శనార్థం వచ్చే రాజులు, లేకపోతే ప్రతినిధులు, సైన్యాధిపతులు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ గుర్రాలని వాటిని ఇక్కడ పార్క్ చేసుకునే ఏరియా అన్నమాట ఇది. మన దురదృష్టం ఏంటంటే కోటలో ఈ భాగం మాత్రమే మిగిలింది. పూర్తి భాగం ఇంకా ఒక 50% మిగిలిన్నా చాలా బాగుండేది. అది కూల్చేసి మనకి చాలా నిర్మాణాలు చేపట్టారు. ఈ విక్టోరియా హాస్పిటల్ ఏంటి, తర్వాత మీకు ఒక చర్చ్ కూడా కట్టారు బ్రిటిష్ వాళ్ళు. దాన్నే ఆ తర్వాత చామరాజ్పేటకు మార్చేసి ఆ చర్చ్ని, ఆ చర్చి స్థానంలో ఇప్పుడు వాణి విలాస్ తల్లి పిల్లల హాస్పిటల్ కట్టారు. ఇదిగోండి, ఈ గోడ కనిపిస్తుంది కదా, ఈ గోడ వెనక పక్క కూడా మనకి చాలా ఈ జైల్స్ ఉన్నాయి. వాటిల్లోకి ఎంట్రన్స్ లేదు. ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు వాటిలోకి ఎంట్రన్స్ మూసేశారు. ఇదిగోండి, ఇప్పుడు ఈ కనిపిస్తున్న దర్వాజాలో నుంచి కనుక మనం బయటికి వెళ్తే, ఈ తలుపు దాటిన తర్వాత మనకి ఇంకా కోట బయటికి వెళ్ళిపోయినట్టే మనం. చూసారా ఎంత గట్టిగా ఉందో ఈ తలుపు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ తలుపు ఈ రోజుకి చెక్కు చెదరకుండా ఉండటానికి ఈ కలపని సంవత్సరాల పాటు కావేరీ నది నీళ్లలో సీజనింగ్ చేశారంట. అందుకని ఈనాటికి చెక్కు చెదరలేదని చెప్తారు. చూడండి ఎట్లా ఉన్నదో. ఇది 1550 1540 ఆ ప్రాంతాల్లో కట్టిన కోట అండి ఇది. ఇదొక బందీఖానా. ఇదొక బందీఖానా. ఇదొక బందీఖానా. మనం చిన్నప్పుడు చరిత్రలో కారన్ వాలీస్ అని చదివే ఉంటాం. ఆ కారన్ వాలీస్ నేతృత్వంలోనే బ్రిటిష్ వాళ్ళు ఈ కోట మీద అటాక్ చేయడం జరిగింది. ఆ కారన్ వాలీస్ అటాక్ చేసేటప్పటికి ఈ కోట టిప్పు సుల్తాన్ అధీనంలో ఉంది. టిప్పు సుల్తాన్ చాలా వీరోచితంగా పోరాడాడే కానీ చివరికి కోటని అప్పగించాల్సిన పరిస్థితి. ఇది చూసారా, ఇది ఒక జైలు. ఆ రోజుల్లో జైల్లో ఎలా ఉండేదనంటే ఈ రోజుల్లో లాగా ఫుడ్ పెట్టేవాళ్ళు కాదండి. కావాల్సిన ధాన్యాలు, కూరగాయలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళే జైల్లో కూరలు అవి వండుకునేవాళ్ళు అనమాట. ఖచ్చితంగా ఈ ఢిల్లీ గేట్కి 1 కిలోమీటర్ దూరంలో మీకు మైసూర్ గేట్ ఉంది. కెంపెగౌడ ఈ మట్టి కోటను కట్టినప్పుడు ఈ మైసూర్ గేట్ కొద్ది రోజుల్లోనే కూలిపోయింది. దీంతో మత పెద్దలంతా కూడా నరబలి కోరుకున్నారు. నరబలికి కెంపెగౌడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదు. దీంతో కెంపెగౌడ కోడలు లక్ష్మమ్మ ఒకరోజు రాత్రి తనను తాను ఆత్మార్పణ చేసుకొని ఈ మత పెద్దల కోరిక నెరవేర్చిందనమాట. దీంతో ఈ గేట్ నిలబడిందని చెబుతారు. ఈ లక్ష్మమ్మ స్మారకార్థం ఈ కెంపెగౌడ నేటి బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో లక్ష్మమ్మ గుడిని కట్టాడు. ఈనాటికి ఆ గుడిని మీరు కోరమంగళలో చూడొచ్చు. ఈ కోట 1 కిలోమీటర్ వ్యాసంతో ఓవెల్ షేప్లో ఉండేది, అంటే ఒక అండాకారం షేప్లో ఉండేదన్నమాట. ఈ కోటలో చాలా భాగాలని కూల్చేసి విక్టోరియా హాస్పిటల్ ఏంటి, వాణి విలాస్ హాస్పిటల్, ఆ తర్వాత ఫోర్ట్ స్కూలు, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కిమ్స్ మెడికల్ కాలేజీ, ఆ పక్కనే బస్ స్టాండు, ఇట్లా చాలా నిర్మాణాలు పబ్లిక్ అవసరమైన నిర్మాణాలు చేపట్టారు. దీంతోపాటు కోట చుట్టూ మనకి చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి. కోట చుట్టూ అంటే ఇన్ ద సెన్స్ కోట లోపల పక్క అనమాట. చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఒక దేవాలయం, అది ఆంజనేయ స్వామి దేవాలయం. దాని దగ్గరగా చూద్దాం పదండి. ఈ ఆంజనేయ స్వామి దేవాలయం కానీ లేకపోతే
ఇంకా శనీశ్వర స్వామి దేవాలయం, అలాగే వెంకటరమణ దేవాలయం, ఇవన్నీ కూడా కోట లోపల ఉన్నవే. మనకి దీని గుర్తుగా ఈ దేవాలయాల ముందు కోట అన్న పదం ఉంటుంది. చూడండి ఇక్కడ అదిగోండి, కోట శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థాన. అంటే ఇవన్నీ కోటలో ఉన్న దేవాలయాలు అన్నట్టు మనకి ఈ రోజుకి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాయన్నమాట. చూడండి, ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. అట్లాగే ఈ దేవాలయం కూడా చూడండి. ఇది చూడండి, కోట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం కూడా గొప్ప చరిత్ర ఉందండి. దీనికి కూడా దీన్ని వడయార్లు, ఈ కోట వడయార్ల అధీనంలోకి వచ్చినప్పుడు దీన్ని కట్టారు. ఇది చూసారా ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళు ఈ టిప్పు సుల్తాన్ మీద అటాక్ చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు పేల్చిన ఒక గుండు టిప్పు సుల్తాన్కి డైరెక్ట్గా తగిలేదే, మధ్యలో కనుక ఈ స్తంభం అడ్డం రాకపోతే. ఈ స్తంభం అడ్డం వచ్చి టిప్పు సుల్తాన్ ఆ రోజు బతికిపోయాడనమాట. అట్లా ఈ ఈ గుడి టిప్పు సుల్తాన్కి చాలా సెంటిమెంట్గా మారి దీనికి చాలా ఆదరణ, డబ్బులతో దీన్ని ఈ గుడి మాన్యాన్ని ప్రోత్సహించాడు. దురదృష్టవశాత్తు ఈ టిప్పు ప్యాలెస్ కూడా ఈ గుడి వెనకమాలే ఉంది. కానీ నేను ఈ ఏరియా వెళ్ళినప్పుడు ఈ టిప్పు ప్యాలెస్ ఎంట్రన్స్ మూసేశారు. ఈ టిప్పు ప్యాలెస్ గురించి ఇంకొక రోజు వీడియో చేద్దాం. అలాగే ఇది కూడా శనీశ్వర ఆలయం కూడా చూడండి. దీని ముందు కూడా మీకు కోట అన్న పదం కనిపిస్తుంది. ఇది కూడా ఒకప్పుడు కోటలో ఉన్న దేవాలయం అన్నట్టు. చూడండి, కోట శ్రీ ప్రసన్న కళ్యాణ శనీశ్వర దేవస్థానం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.